మహోన్నతుడు నైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నేను శుభములు తెలియచేసుకుంటూ కీర్తనల గ్రంథ ధ్యానాలకి మీకు అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ప్యారడైజ్ రిఫార్మ్డ్ చర్చ్ కూడి వచ్చిన అందరికీ కూడా నేను యేసుక్రీస్తు నామంలో ఇంత గొప్ప భాగ్యము మీతో కలిసి ఆరాధించడానికి మనకు చాలా ఎవ్రీ సండే ఫెమిలియర్ అయిపోతామేమో, ఆ ఫెమిలియారిటీ రాకుండా ప్రతి సండే మేబీ ఇదే చివరిసారి వింటానేమో, ఇదే చివరిసారిగా నేను చెప్పగలుగుతానేమో అన్న, ఇంకా నాకు అవకాశం లేదేమో అన్నట్టుగా, ఇంకా మనము ఇటువంటి సండేస్ దేవుడు ఇప్పటి వరకు ప్రతి సండేస్ మనకి ఇచ్చిన ప్రతి సండే నెక్స్ట్ సండే పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేకుండా ఉంది పరిస్థితి. అట్లాగని చెప్పి నేను భయపెట్టట్లేదు, నెగటివ్ నోట్లో చెప్పట్లేదు. బట్ వీ నో నాట్, ద బైబుల్ స్క్రిప్చర్ సేస్ వీ నో నాట్ వాట్ ఎ డే మైట్ బ్రింగ్ ఫోర్త్, రైట్? వీ డోంట్ నో వాట్ ఎ డే మైట్ బ్రింగ్ ఫోర్త్. అండ్ దినమెల్లా ఇక్కడ 8వ వచనంలో దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచు ఉన్నాము. ఈరోజు ఈ సమయంలో నేను ఏం చేస్తున్నాను అనేది మనకు చాలా ముఖ్యం. ఈరోజు మనకి ఎంతో ఇంకా ముఖ్యమైనది. గత కొన్ని వారాలుగా మనం ప్రతి నెల సువార్త ప్రకటన చేస్తా ఉన్నాం. ఈరోజు మనమందరం కలిసి వాక్యము ధ్యానించడమే కాకుండా సువార్త ప్రకటన అనేది కూడా మనము చేయాలని ఈరోజు అనుకున్నాము. దేవుడు మనకి అది సహాయం చేస్తాడు. అందులోనే మన ఆనందము, ఎండ తీవ్రత దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం బయట ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా అనారోగ్య కారణాలు ఉన్నా కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అన్ని విధాలుగా మనకు దేవుడు సహాయం చేస్తాడు. అదే విషయం ఇప్పుడు కీర్తన 44లో మాట్లాడుతూ ఉన్నాం. మేము ప్రార్థన చేసినా మా సహాయానికి రావట్లేదేంటి అన్న క్వశ్చనే మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. కీర్తనలు 9 నుంచి 16 వచనాల వరకు, మీరు మాకు సహాయానికి రావట్లేదేంటి దేవా, మా కష్టకాలంలో మాకు సహాయం చేయట్లేదు ఎందుకు అని వాళ్ళు ప్రాధేయపడతా ఉన్నారు. చేదై కాదు, కఠినపరుచుకొని కాదు, కానీ దిగ్భ్రాంతితో ఎంతో బాధతోటి వాళ్ళ యొక్క నిజస్థితిని ఉన్నది ఉన్నట్టుగా వాళ్లకు చెప్పుకుంటున్నారు. దేవునికి అలా మనం చెప్పుకోవచ్చు, నన్ను ఎందుకు కాపాడట్లేదు దేవా అని, నాకు ఇంకా దేని మీద కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు, నన్ను కాపాడడానికి మీరు రావాలి అని దేవునికి మనము ఆ విధంగా చెప్పుకోవచ్చు. అట్లా ఎంతమంది బైబిల్లో ఎంతమంది అలా చెప్పారు, ఎవరెవరు అట్లా చెప్పారు. మన లాస్ట్ విషయాలు కూడా మనం లాస్ట్ సండే మీద మనం కొన్ని చూసాం కదా. ఏమేమి చూసాం మనము? ఏబేలు నుంచి చూసాం. ఏబేలు విషయంలో సహాయం చేసిన నా దేవుడు ఇప్పుడు ఎందుకు నాకు సహాయం చేయట్లేదు? యోసేపు గుంటలో, నీళ్లు లేని గుంటలో పడిన యోసేపును మిద్యానీయులను ఆ మీదుగా పంపించి సహాయం చేసిన దేవుడు ఇప్పుడు నాకు ఎవరినో ఎందుకు నాకు పంపించట్లేదు నాకు సహాయానికి? నా ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదు? హిజ్కియా ప్రార్థనను అంగీకరించిన దేవుడు అంతకుముందు అంగీకరించక, అంతకుముందు తన ధాన్యము, తన పంట పొలం అంతా ఎండిపోయి తను అది భుజించలేకపోయాడు. తను పశ్చాత్తాపపడి దేవునికి మొరపెట్టుకున్న తర్వాత హిజ్కియా ప్రార్థన విని ఆ సెన్హారీబు రాజును వచ్చిన దారినే వెనకకు మళ్ళించాడు. నీ ద్రాక్షవల్లి, నీ తోట, నీ తొట్టిలో పిండి అంత ఆశీర్వాదకరంగా ఉన్నది. హిజ్కియాకి సహాయం చేసిన దేవుడు నాకు ఇప్పుడు ఎందుకు సహాయం చేయట్లేదు? ఇస్సాకును బలి ఇమ్మని అడిగిన దేవుడే చంపేసే ముందు దేవుడు జోక్యం చేసుకొని అబ్రహాముకు ఎలా సహాయం చేశాడు? యెహోవా ఈరే అని అబ్రహాము వెనుకనే ఒక పొట్టేలు మరి అక్కడ చెట్టుకు మరి ఇరుక్కొని పోయి ఉన్నది, దానిని బలివ్వమన్నాడు. అక్కడ దేవుడు అబ్రహామునకు సహాయం చేసినట్టే కదా. మరి ఇక్కడ మాకు ఎందుకు సహాయం చేయట్లేదు అనే ఆక్రందన, సంఘం యొక్క ఆక్రందన. అట్లాగే యిర్మీయాకు సహాయం చేసిన దేవుడు ఎబెద్మెలకు పంపించి ఆ నీటి లేని బురదగల గుంటలో అక్కడ ఉన్న వాళ్ళందరూ పడవేస్తే మరి అక్కడ
దేవుడు ఎబెద్మెలెకును పంపించి అక్కడ సహాయం చేశాడు, ఇర్మియాకి సహాయం చేశాడు కదా. ఇక్కడ మాకెందుకు సహాయం చేయట్లేదు, ఇక్కడ మాకెందుకు సహాయం చేయట్లేదు? ఇవన్నీ సంసోను విషయంలో కూడా తన జీవిత కాలం అంతా కూడా దేవుడు సహాయం చేసిన తర్వాత ఈ ఒక్కసారికి నేను చనిపోయే ముందు ఈ ఒక్కసారికి నాకు సహాయం చేయండి దేవా అంటే సంసోను ప్రార్థన కూడా విని అక్కడ సహాయం చేసిన దేవుడు ఇప్పుడు నా విషయంలో ఇప్పుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు, ఎందుకు అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. ఇక్కడ 24వ వచనంలో నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు అన్న విషయము మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు, మమ్మల్ని ఎందుకు మరచిపోయినావు అని సింపుల్గా ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో అడగటం కాదు. నాకు తెలిసి వాళ్ళు ఎలుగెత్తి ఏడుస్తూ విలపిస్తూ, అందుకే నేను ఈ మాటలు విలాప వాక్యాలు, ఆక్రందన, ఆవేదన, ఈ పలుకు ఈ మాటలే అప్లై చేస్తారు. ఏదో మనలేక ఇట్లా మనం మరి కుర్చీలో కూర్చుండి లేకపోతే అంతా బాగున్నట్టుగా కాదు. అక్కడ వాళ్ళు డెస్పరేట్ నీడ్, హోల్ నేషన్, ఒక చర్చ్ ఒక సంఘం అనే కాదు, హోల్ నేషన్, ఇజ్రాయెల్ నేషన్ అంతా కూడా మరి వ్యాకులముతో వ్యధతో మరి అక్కడ బాధపడతా ఉన్నారు. సరే, మనం ఈ విషయాలన్నీ ఆలోచించిన తర్వాత ఇందులో ఇది ప్రవచన వాక్యంగా కూడా మనము చూసాము, భవిష్యత్తులో జరగబోయేదిగా కూడా మనం చూసాము. ఏంటి? ఈ లోకమనే ఐగుప్తులో నుంచి ఈ సంఘం అనే ఇశ్రాయేలును దేవుడు విమోచించి మరి పాలు తేనెలు ప్రవహించే ఆ పరలోకంలోకి దేవుడు తన సంఘాన్ని ఖచ్చితంగా తీసుకువెళ్తాడు. ది గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగేన్స్ట్ ఇట్ కదా. పేతురుతో చెప్పబడిన వాక్యం ఏంటిది అంటే సంఘమునకు ఏది కూడా వ్యతిరేకంగా ఏది కూడా నిలవబడజాలదు. No weapon that formed against me shall prosper అన్నాడు. Right? The scripture says no weapon that formed against me shall prosper, against the church shall prosper, because the Lord will lift up a mighty banner against them. తర్వాత మనము ఇదే భాగంగా క్రీస్తుకు సాదృశ్యంగా ఇక్కడ క్రీస్తు బాధపడ్డట్టుగా, క్రీస్తు మరి అంగలార్చినట్టుగా, తర్వాత సంఘం కూడా మరి గొర్రె పిల్లవలే మరి వధకు సిద్ధమైన గొర్రెపిల్లవలే వధకు తేబడిన గొర్రెపిల్లవలే సంఘంగా ఉన్నట్టు క్రీస్తు విషయంలో ఏ విధంగా ఇది రెలవెంట్ అనేది కూడా మనం చూసాము. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్న విషయం చూసాము. తర్వాత గొర్రెల కాపరిని నేను కొట్టుదును, మంద అంతయు కూడా చెదిరిపోదురు అన్న విషయాలను కూడా మనం చూసాము. ఇక్కడ 11వ వచనంలో అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అన్న విషయంలో సంఘము మరి అక్కడ చెదిరిపోయి ఉన్నది. మరి క్రీస్తును మరి అక్కడ అప్పగింపబడిన రాత్రి యూదా ఒక ముద్దుతో క్రీస్తు అప్పగింపబడిన తర్వాత శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. ఇప్పుడు కూడా ఇక్కడ 44వ కీర్తనలో కూడా సంఘము అంతా కూడా అన్యజనులలోనికి చెదరగొట్టబడి ఉన్నారు. తర్వాత మరి క్రీస్తును కూడా మనం యెషయా 53వ అధ్యాయం కూడా మనం చూసాము. ఏంటి అంటే క్రీస్తు కూడా వధకు తేబడిన గొర్రె పిల్లగా మౌని అయి ఉండటాన్ని మనం చూసాము. సో క్రీస్తు మంచి గొర్రెల కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి, తర్వాత ప్రధాన కాపరి కదా. గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, అంతటి కాపరి తన గొర్రెలకు ప్రాణం పెట్టును. తనే కాపరి, తనే గొర్రెపిల్ల, తనే బలిపీఠము, సమస్తము ఆయనే. ఒక ఎలెక్ట్కి సమస్తము తను తాను సమర్పించుకున్నాడు. మరి క్రీస్తును ఇంకా మనము సో ఈ విషయాలను అదే కోవకు చెందిన మనము వాక్యము ఇంకా మళ్ళీ మనము చదువుకుందాము. యెషయా 63వ అధ్యాయము 63. ఇక్కడ కూడా ఏ విధంగా కంపారిటివ్గా ఎట్లా కంపేర్ చేస్తూ నా దేవుని సహాయం నాకు రావట్లేదు అని చూస్తున్నారు. దయచేసి అందరూ చూడండి, వాక్యము చూడండి. చూడలేని వారు చెప్పిన వాక్యమును మీరు శ్రద్ధతో వినాలని నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. యెషయా 63వ అధ్యాయము
ఇంకా 11వ వచనం నుంచి చూస్తే, అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకుని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలిగ చేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వాడు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకునిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయెనే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగ చేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. ఆమేన్. ఎస్, ఆమేన్. ఇది ఈ వచనాలు, ఈ వాక్యము అంతా కూడా సామ్ 44కి సరితూగుతుందా లేదా? ఏడి ఎక్కడ ఇప్పటి నుంచి చూస్తే, సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడు ఏడి, బాహువును పోనిచ్చిన వాడు ఏడి, తన బాహువును పోనిచ్చిన వాడు ఏడి, తర్వాత వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడు ఎక్కడా అని అనుకునేది. తర్వాత 15, నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలి. ఇవన్నీ చేదుతో అంటున్నట్టుగా అనిపిస్తుందా? కఠినంతో అంటున్నట్టుగా అనిపిస్తుందా? దేవుని పట్ల ప్రేమతో, ఏంటి, ప్రేమలో కొదువైన వాడుగా నన్ను ఇంకా ప్రేమించు దేవా అని, లవ్ సిక్, ప్రేమలో, దేవుని ప్రేమలో కొదువైన వాడుగా. మరి ఇక్కడ నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయినే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఎంత బ్యూటిఫుల్ వర్స్ ఇది. ఈ వర్స్ చదివినప్పుడు నాకు ఎంతో చేయూతనిచ్చింది, ఎంతో అష్యూరెన్స్నిచ్చింది. దేవుడు మనకి ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు, సంఘంగా మనకి సహాయం చేస్తాడు. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా. చూడండి 17వ వచనం ఏమంటుంది? మార్గములను తప్పి తిరిగినప్పుడు కూడా అక్కడ ఏమంటుంది? యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? మమ్మను ఎందుకు తొలగజేసితివి? ఎట్లా ఉంది ఈ వాక్యము? దేవుడే వాళ్ళ చేత పాపం చేయించినట్టుగా కనపడుతుంది, కానీ దేవుడు ఎప్పుడు కూడా పాపము చేయించడు. అందుకని మనం ఏం చేస్తాము? మనం పరలోక ప్రార్థనలో కూడా గుర్తుందా ఏం చేస్తాము? పరలోక ప్రార్థనలో మనం ఏం చేస్తాము? పరలోకమందున మళ్ళీ ప్రార్థన అంతా చెప్పకండి. ఈ వాక్యానికి 17th వర్స్కి రెలవెంట్ ఏంటో ఆ పరలోక ప్రార్థనలో చెప్పండి. దుష్టుని నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించు. అందుకే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ అది క్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థనలో అట్లాగా ఉంది. దుష్టుని నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించు. కానీ ఇక్కడ ఈ ప్రార్థన ఏంటిది? నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగ చేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచివి? దీస్ ఆర్ ద అగైన్ different verses for the doctrine of reprobation. We can spare a different time of study for it. ఇక్కడ కఠినపరిచాడు. ఎవరు? ఫరో హృదయాన్ని కఠినపరిస్తే అది ఓకే. ఇక్కడ వీళ్ళు
దేవుని కూడా కఠినపరుస్తూ ఉన్నాడు. ఏంటి, మమ్ముని ఎందుకు తొలగజేసితివి, నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి, నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. దయచేసి నువ్వు వ్యక్తిగతంగా ఆత్మీయంగా నువ్వు పడిపోయినా కూడా దయచేసి మనము దేవుని ఆగమనము కోసము వెయిట్ చేయాలి, రమ్మనాలి. తోటి సహోదరుడికి నీ 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 చింత లేకపోతే చింత షేర్ చేసుకోవచ్చు, కానీ నీ చేదు, దేవుని మీద ఉన్న చేదు ఇంకొకటికి అంటించొద్దు. అది నేను చెప్పేది. నీకు ఒకవేళ దేవుని మీద నీకు చేదైతే అది నీకే పెట్టుకో. పక్కోడికి నీ చేదుని ఇంకొకటికి అంటించకు. రైట్? దేవుడు ఇంత కఠినాత్ముడుగా నీకు కనబడతాడు. ఇక్కడ కఠినము ఎందుకు చేశావు అనేది వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు దేవుని సహాయం అడుగు, కానీ అది మంచిదే. కానీ నువ్వు చేదైపోతే సంఘములో ఉన్న పక్క బ్రదర్స్ని కూడా ఇంకా చేదు చేయకూడదు. చాలా జాగ్రత్త పడాల్సిన విషయము. సో ఈ వాక్యం కూడా కీర్తనలు 44తో సరితూగుతుందని నేను అనుకుంటున్నా. అట్లాగే మరి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 30 వచనము, ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 30 వచనం చూస్తారా? తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. అంటే ఒకడు 1000 మందిని తరమాలి అంటే, ఇద్దరు 10,000 మందిని పారద్రోయాలి అంటే ఎలా సంభవం అవుతుంది? అది దేవుని ద్వారానే. దేవుడు, యెహోవా దేవుడు ఆశ్రయదుర్గమై ఉంటేనే మాకు అది సాధ్యమవుతుంది. ఒకడు మరి తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. ఇదే కదా గిడియోను కూడా అన్నది. యెహోవా మీరు మాతో ఉంటే మేము ఎందుకు ఓడిపోతాము? మీరు మాతో ఉండట్లేదు కాబట్టి మేము మా యుద్ధంలన్నీ మేము ఓడిపోతున్నాము. కీర్తన 44లో కూడా మా సేనలతో నీవు బయలుదేరకయున్నావు, మా సేనలతో నువ్వు ఎందుకు ఉండట్లేదు, మాతో నువ్వు ఎందుకు ఉండట్లేదు. ఉన్నన్ని రోజులు మేము చూసాము. అక్కడి నుంచి మొదటి 8 వచనాలన్నిటిలో కూడా దేవుని బలాఢ్యమైన హస్తము, నీ దక్షిణ హస్తము మేము చూసాము. అది చూసి రుచి చూచి మేము యెహోవాని తెలుసుకున్నాము. అదే దక్షిణ హస్తము ఇప్పుడు మాకు కనబడట్లేదు. ఇక్కడ దేవుని సహాయము నాకు కనబడకుండా ఉన్నప్పుడు, దేవుని సహాయం నాకు రానప్పుడు, నాకు ప్రస్ఫుటంగా నాకు కనిపించేది ఏమిటి? దేవుని సహాయం రానప్పుడు, దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడనప్పుడు, దేవుడి నీ ప్రార్థన అంగీకరించినప్పుడు నీకు ప్రస్ఫుటంగా కనిపించేది ఏమిటి? దేవుడు విడిచిపెట్టాడని నేనే చెప్తున్నా, ఎగ్జామిన్ చేస్తున్నాడు అని. దేవుడు ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు నీకు ప్రస్ఫుటంగా కనిపించేది ఏంటి? నీ కంటికి కనిపించేది ఏమిటి? ఓటమి, ఫెయిల్యూర్. యుద్ధంలో ఓడిపోయడమా లేకపోతే దేంట్లో ఓటమి? అన్నిట్లో. ఆత్మీయ నాకే ఎందుకు ఇలాగా అని కూడా అనిపిస్తుంది. అవును, కానీ ఇక్కడ మొత్తం నేషన్ అంతా కూడుకొని చేస్తుంది, ఒక్క వ్యక్తి కాదు, అందరికీ జరిగింది. ఇక్కడ దేవుడు మనకు సహాయం చేయనప్పుడు మనకు ప్రస్ఫుటంగా కనిపించేది ఏంటి అంటే నాలో ఉన్న నా భ్రష్టత్వమే. ప్రస్ఫుటంగా కనిపించేది నాలో ఉన్న నా భ్రష్టత్వమే. అటువంటి భ్రష్టత్వము, సముద్రం అంతటి భ్రష్టత్వం నా హృదయంలో ఉన్నప్పుడు మనము ఇప్పుడు చదవలసిన భాగము ఏమిటంటే 17 నుంచి, ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు అని అంటున్నాడు.
సో దేవుడు వ్యతిరేకంగా ఉంటున్నాడు. ఇక్కడ 9లో అవమానపరిచాడు, విడనాడాడు, మా సేనలతో బయలుదేరలేదు, మమ్మల్ని పారిపోచేయుచున్నావు, మమ్మల్ని మా శత్రువులు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు, భోజన పదార్థంగా మమ్మల్ని చేసి ఉన్నావు, మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు, తర్వాత మమ్మల్ని అమ్మి ఉన్నావు, మా పొరుగువారి దృష్టికి మమ్మల్ని నిందాస్పదముగా చేసి ఉన్నావు, అపహాస్యాస్పదముగా ఎగతాళి కారణంగా చేసి ఉన్నావు, అన్యజనులు మమ్మల్ని ఒక సామెతకు హేతువుగా చేశావు, ప్రజల తల ఆడించిన కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు, మమ్మల్ని నిందించారు, దూషించారు, శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా అవమానమును తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నదని. ఇవన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఇదంతయు మా మీదికి వచ్చినను. మా మీదికి ఎవరి ద్వారా వచ్చినను? దేవుని ద్వారా. మా మీదికి దేవుని ద్వారా వచ్చినను. 1 నుండి 8 వచనాల వరకు కలిగే ఆశీర్వచనములు దేవుని ద్వారానే వచ్చాయి. 9 నుండి 16 వచనాల్లో ఉన్న ఈ శ్రమలు కూడా దేవుని ద్వారా నుండే వచ్చాయి. మరి ఇదంతయు కూడా మరి ఈ నువ్వు మాకు సహాయం చేసినప్పుడు మేము బాగానే మిమ్మల్ని పొగడాము, ఆరాధించాము. ఇప్పుడు మాత్రం మాకు మీ సహాయము లేదు, రావట్లేదు. కానీ మాకు తెలిసేది ఏంటి? దేవుడు సహాయం చేయనప్పుడు అక్కడ నా భ్రష్టత్వమే కనబడుతుంది. ఇటువంటి నా భ్రష్టత్వం నాకు కనబడ్డా కూడా నేను దానికి ఈల్డ్ అవ్వకుండా ఉండాలి అనేది విశ్వాసి వైఖరి అయ్యింది. 17-18 చూస్తే, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు, తర్వాత మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. మనం డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడే ఏదో చిన్న టెంప్టేషన్, అది లస్ట్ అయినా కావచ్చు, లేకపోతే ధన ప్రాప్తి అయినా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, దేవునితో నీకు సహవాసము సరిగ్గా లేకపోయినప్పుడు, దేవుడు నీకు విరుద్ధంగా ఉన్నా, నువ్వు దేవునికి విరుద్ధంగా ఉన్నా, ఆ టైంలో ఏదైనా ఒక నీ వీక్ పాయింట్ మీద వచ్చే టెంప్టేషన్ వచ్చినప్పుడు ఈజీగా మనము ఈల్డ్ అయిపోతాం. ఏది ఏమన్నా కానీ నాకు ఎట్లయితే అట్లా కానీ, నా వల్ల కాదు, ఇంకా దీనికి నేను ఈల్డ్ అయిపోతా. అది తాగుడో లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఈల్డ్ అయిపోతా అని అన్న ఆలోచనలు మనకు వస్తాయి. కానీ ఇక్కడ ఈ సంఘము మాత్రము అట్లా విడవట్లేదు, ఈల్డ్ అవ్వట్లేదు. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. అంటే మరిచిపోయే ఛాన్సెస్ చాలా హై, 90-95% హై ప్రాబబిలిటీ ఉంటుంది మనకి. మర్చిపోలేదా? మర్చిపోయే వాళ్ళు లేరా? ఉన్నారా? కష్టం వచ్చినప్పుడు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ వీళ్ళు మాత్రము మేము నిన్ను మరచిపోలేదు అని అంటున్నాడు. కీర్తనలు 106వ అధ్యాయము 13వ వచనం చూస్తారా? అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. చూడండి, కీర్తనలో 106వ అధ్యాయము ఇప్పుడు ఈ 13 ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. అయినను వారు ఆయన కార్యములను చూసారా మరచిపోయి అనట్లేదు, వెంటనే మర్చిపోయారు. అంటే ఏంటి? ఆ అద్భుత కార్యం చేసిన వెంటనే, మన్నా కురిపించిన వెంటనే మర్చిపోయారు, వెంటనే మర్చిపోయారు. రైట్. సో ఇక్కడ మరి 13వ వచనం ఇప్పుడు మనం చదివాము. ఏంటి? అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేరి, తర్వాత ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఆయన ఆలోచన బాగా డిస్కరేజ్డ్గా ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఏ పని చేయలేని అన్నప్పుడు, వంటగది అట్లాగే ఉంటుంది, లేకపోతే ఆఫీస్ వర్క్ అట్లాగే ఉంటుంది, పర్సనల్ వర్క్ అట్లాగే ఉంటుంది, దేవుని వర్క్ కూడా స్టాండ్ స్టిల్ అయిపోతుంది. అండ్ ఇట్ సీమ్స్ లైక్ గాడ్ ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ హిస్ మినిస్ట్రీ. దేవుడు ఈ మినిస్ట్రీకి అసలు ఈ మినిస్ట్రీ గురించి దేవుడు అసలు పట్టనట్టుగా ఉన్నాడా? కనీసం ఇద్దరు కొత్త ఆత్మలన్న లాస్ట్ 5 years నుంచి ఒక 2-3 ఒక న్యూ ఎడిషన్స్ మినిస్ట్రీలో యాడ్ అయితే అందులో ఉన్న సంతోషమే వేరు కదా.
కనీసం ఉన్నవాళ్ళు ఇంకా వెళ్ళట్లేదు, అందులోనే ఆనందపడుతూ ఉన్నాం. కానీ మనకి ఇంకొక క్రొత్త ఆత్మలు మనకి మినిస్ట్రీలో యాడ్ అయితే ఎంత దేవునిలో ఎంత ఆనందంగా ఉంటుంది. కానీ ఆ మినిస్ట్రీ అంతా ఆబ్స్టకల్గా హర్డల్గా ఆగిపోయేటట్టుగా నీకు అంతగా డిస్కరేజ్మెంట్ అవుతుంది. అప్పుడు ఎట్లా, అప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి? ఇక్కడ మాత్రం వీళ్ళు చూడండి 13లో మనం చదివాము. దాని తర్వాత 21వ వచనం చదవండి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను. అయితే ఆయన వారిని నశింపచేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఇక్కడ వీళ్ళు పాపము చేశారు, దేవుని ఉగ్రత తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏ పాపంలో కొనసాగట్లేదు. అయినా దేవుని ఉగ్రత వారి మీద ఉంది. అయినా మా వైఖరి, మేము దేవుని పట్లానే ఉంటాము, మేము మరచిపోము అని బలంగా చెప్తా ఉన్నారు. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. చూసారా, ఆయన మాట నమ్మకపోయిరి. 25 యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణగుకొనిరి. మర్మర్. ఈ 44లో సణగుకోవడం కాదు, ఇది సణగుకోవడం కాదు. యు ఆర్ పోరింగ్ అవుట్ యువర్ హార్ట్. నీ నిజస్థితిని దేవుని ముందు మొత్తము నీ బాధ అంతా, నీ చింత యావత్తు దేవుని మీద వేడి అన్నట్టుగా కృమ్మరిస్తూ ఉన్నావు. మరి 29వ వచనం, వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా యెహోవా దేవునికి కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. మరి ఇది 32, మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. 32 తర్వాత 39, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారు అయిరి. చూసారా పాపం ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో. ఒక దగ్గర ఆగిపోయే సమస్య ఉండదు. నువ్వు దేవునిలో నువ్వు ఎదుగుతావు, లేకపోతే పూర్తిగా నువ్వు సాతానుకి అవుట్ అండ్ అవుట్ ఆల్ అవుట్ అయిపోతావు. తర్వాత 39, 43, అనేక పర్యాయంలో ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి, చూసారా, తిరుగుబాటు చేయుచూ వచ్చిరి, తమ దోషము చేత హీన దశ నొందిరి. కానీ ఇక్కడ మాత్రము వారి దోషం లేదు, వారు ఏ పాపంలో కొనసాగట్లేదు. అట్లాగని మనం వీళ్ళు పాపం లేదు అని చెప్పట్లేదు, వీళ్ళు పాపరహితులు అని చెప్పట్లేదు. ఈ విషయంలో మాత్రము ఏ పాపంలో కొనసాగట్లేదు. పుట్టినప్పటి నుంచి వేరే విషయాలన్నిటిలో వాళ్ళు పాపం చేసి ఉంటారు. ఆ పాపాలకు వచ్చే శిక్ష కంటే మేము క్రీస్తుకు సాక్షిగా ఉన్నప్పుడు వచ్చే శిక్ష ఇది చాలా మాకు ఎక్కువ అయిపోయింది. మేము చేసిన పాపాలకు వచ్చే శిక్ష కంటే కూడా మేము ఇక్కడ క్రీస్తు కోసము వదకు తేయబడిన గొర్రెపిల్ల వలె మేము పడుతున్న బాధ మాకు ఎంతో ఎక్కువైపోయింది. బహుగా నలిపి ఉన్నావు. కింద 19, అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మల్ని కప్పి ఉన్నావు అన్న విషయము చూడండి. ఎంత మరి ఖచ్చితంగా నీ వ్యక్తిగత ఇబ్బందులు, నీ వ్యక్తిగత ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేది అవన్నీ పక్కకు పెడితే నువ్వు క్రీస్తు కోసము నువ్వు సఫర్ అవుతున్నావా లేదా? క్రీస్తు సాక్షిగా జీవిస్తున్నానా లేదా? ఎవరో వస్తే ఏదో చేస్తారు అని చెప్పి నేను సాక్ష్యం ఇవ్వడానికి నేను వెనకంజ వేస్తున్నానా? క్రీస్తుకు సాక్షిగా ఉండడానికి నేనేమైనా సిగ్గుపడుతున్నానా? క్రీస్తుకు సాక్షిగా ఉన్నప్పుడు పూర్తిగా మరి దేవుడు నాకు సహాయం చేయవలసిన సహాయము చేయకుంటే, దేవుడు మౌనంగా ఉంటే, అప్పుడు కూడా నేను నా సాక్షి జీవితాన్ని నేను కంటిన్యూ చేస్తున్నానా లేదా అన్న విషయాలు ఇక్కడ మనము ప్రతి విశ్వాసి ఆలోచించవలసిన విషయాలు. కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, దే దట్ లివ్ గాడ్లీ ఇన్ క్రైస్ట్, they that live godly in Christ shall suffer what?
పర్సిక్యూషన్. 1 Timothy 3:12 చూస్తారా? 2 Timothy 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింసనందుదు. 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింసనందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. ఆ విషయం ఓకే, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోతురు, అది లోకం గురించి చెప్పబడి ఉన్నది. బట్ 3:12 ఏం చెప్తుంది అంటే, ఆల్ దోస్ హూ లివ్ ఇన్ godly, those who live godly in Christ Jesus shall suffer persecution. Right? Those who live God, నువ్వు గాడ్లీలా జీవించకపోతే నీకు పర్సిక్యూషన్ రాదు. నువ్వు గాడ్లీగా జీవించు, అప్పుడు నీకు ఖచ్చితంగా పర్సిక్యూషన్ వస్తుంది. కీర్తనలు 44లో వాళ్ళు మొత్తం శత్రుమూక వాళ్ళ చుట్టూ ఉన్నది, వాళ్ళు కేవలం క్రీస్తు నిమిత్తమై చనిపోతున్నారు. అందుకే పౌలు ఈ భాగంలో నుంచి ఒక వచనం తీసి, మేము కూడా వధకు తేబడిన గొర్రెపిల్ల వలె మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాము అని పౌలు సంఘం గురించి చెప్పడం జరుగుతుంది. మరి క్రీస్తు సఫర్ అయ్యాడు, గొర్రెపిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపము మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకeth away the sins of the whole world. క్రీస్తు గొర్రెపిల్లగా వచ్చాడు. మరి సంఘం క్రీస్తు తన శరీరధారి అయి ఉన్న రోజుల్లో మరి సిలువ వేయబడి అందరూ క్రీస్తును చంపారు. అట్లాగే సంఘములో ఉన్నప్పుడు కూడా క్రీస్తు సంఘములో బ్రతుకుతూ తాను సఫర్ అవుతున్నాడు. రైట్? క్రీస్తు కూడా సంఘములో బ్రతుకుతూ తాను శ్రమ పడుతున్నాడు. ఇంకా పరలోకములో దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తిలో హృదయంలో క్రీస్తు వారు ఉన్నారు. రైట్? ఏ వచనం బట్టి చెప్తున్నాను? ఒక్కొక్క వ్యక్తిలో ప్రతి విశ్వాసలో క్రీస్తు ఉన్నాడు అనడానికి ఏ వచనం కావాలి నాకు? Romans 8, రైట్? చాలా వచనాలు ఉన్నాయి. ఓకే, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. రైట్? Galatians 2:20. కాబట్టి వ్యక్తిగతంగా విశ్వాసిలో క్రీస్తు జీవిస్తూ శ్రమ పడుతున్నాడు. సంఘములో కూడా క్రీస్తు జీవిస్తూ శ్రమ పడుతున్నాడు. ఎప్పుడైతే సంఘము సువార్త చెప్తుందో ఆ సువార్త చెప్పే వాళ్ళని పర్సిక్యూట్ చేసినప్పుడు, శ్రమ పెట్టినప్పుడు, ఆ సంఘములో ఉన్నప్పుడు క్రీస్తు ఆ సంఘములో ఉండి బాధపడుతుంది. ఏ వచనం బట్టి చెప్పొచ్చు ఇది? ఎఫీషియన్స్. బ్రదర్ వసంత్కి చెప్తా ఉంటాడు ఎప్పటికీ. Ephesians 2, Ephesians 2:17. మరియు ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఎవరు ఆయన? ఆయన వచ్చి యేసుక్రీస్తు వచ్చి సంఘమునకు సువార్త ప్రకటించాడు, సమాధాన సువార్త ప్రకటించాడు. ఆయన వచ్చి, యేసుక్రీస్తు చనిపోయి ఆరోహణుడయ్యాడు కదా, ఎఫెసుకు వచ్చాడా యేసుక్రీస్తు? రాలేదే. పౌలు ఏమంటున్నాడు అంటే, మరి ఆయన వచ్చి అని అంటున్నాడు. ఇదే విషయం మనము మరి ఇంకా మన కీర్తనలు 40లో కూడా మనం చూసాం కదా. కీర్తనలు 40లో కూడా చూసాం. కీర్తనలు 40వ అధ్యాయము 10వ వచనంలో, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమునకు నాకు దూరము చేయకుని కృపాసత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక. సో నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. అది క్రీస్తు గురించి చెప్పబడిన వాక్యము.
ఎఫెసీ 2 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా మరి ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. క్రీస్తు సువార్త ప్రకటించను అని ఉంది. ఎట్లా ప్రకటించాడు? సంఘము సువార్త ప్రకటించినప్పుడు క్రీస్తు సువార్త ప్రకటిస్తాడు. సంఘము దెబ్బలు తిన్నప్పుడు క్రీస్తు సంఘములో ఉండి క్రీస్తు దెబ్బలు తింటున్నాడు. నీ మీద నువ్వు సువార్త చెప్పినప్పుడు నీ మీద ఎవరైనా చేయి చేసుకుంటే వారు నా కనుపాప మీద చేయి చేసుకున్నట్టే. They touch the apple of you are the apple of mine eye, God says, all his servants. అన్ని దేవుడి స్కూల్లో, దేవుడి బడిలో దేవుడు మనల్ని ఎంతో కష్టాలు పెడతాడు. కానీ వేరే వాళ్ళు వచ్చి నిన్ను టచ్ చేసినప్పుడు, నిన్ను గాయములు చేసినప్పుడు అప్పుడు నా కనుపాపను వాళ్ళు ముట్టుకున్నట్లే. అంతటి వాక్యం చెప్పి కూడా స్టెఫెను చనిపోవడం జరిగింది. ఎట్లా? పూర్తిగా రాళ్లతో కొట్టబడడం జరిగింది. మరి ఇంకా మిగతా పేతురు, తోమా, యెషయా వీళ్ళందరూ కూడా తలకిందులుగా సిలువ వేయబడ్డారు, రంపంతో 2గా కోయబడ్డారు. ఈ వాగ్దానాలు ఉన్నా కూడా ఈ వాగ్దానాలు జరగవని కాదు. దేవుని కోసం మేము ప్రాణాలు పెట్టడానికి, మేము ఇష్టపూర్వకంగా ప్రాణాలు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము. దేవుడు మాకు సహాయం చేస్తే చేశాడు, చేయకపోయినా పర్వాలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగో తోటి వాళ్ళు ఏవైతే అన్నారో, దేవుడు మాకు సహాయం చేయకున్నా మేము నీకు మొక్కేది మాత్రము లేదు అని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము మహిమపరచబడును గాక అని యోబు వలె మరి మనం అందరం కూడా అట్లాగే మరి ఉండాలి అని నేను అందరికీ మనవి చేస్తున్నాను. మరి అట్లాగే ఇంకా మరి ఇవన్నీ కూడా ఈ మనము డిస్కస్ చేసిన విషయాలన్నీ కూడా ఎవరెవరు మనము ఇర్మియా గురించి డిస్కస్ చేశాము, లేకపోతే సంసోను, ఇర్మియా, యోసేపు, తర్వాత వీళ్ళందరి గురించి మన ఇంకా ఏబేలు, అబ్రహాము, వీళ్ళందరి గురించి మనం డిస్కస్ చేశాము. వీళ్ళందరూ దేవుని నుంచి మరి కొంత సమయం అయినా కూడా వాళ్ళు పొందుకున్నారు. మరి ఇదే విషయంలో పేతురు విషయంలో చూస్తే ఏమవుతుంది? పేతురు యోహాను 21వ అధ్యాయము వెళ్తే 21వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 21వ అధ్యాయము మొదటి వచనము. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అని ఊరివాడుగు నతానేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుదమనరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రియు ఏమీయూ పట్టలేదు. ఈ 3వ వచనం చూడండి. సీమోను పేతురు ఏమన్నాడంటే, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, ఎవరితోటి? ఈ సంఘంతోటి. ఒక్కడెళ్తే ఇంకా ఆయనతోటి అందరూ వెళ్ళటం. అంటే ఇక్కడ కూడా మనం గమనించాలి, ఒకరు వెళ్ళగానే బ్లైండ్గా డూ యు నో వాట్ ఈస్ మీన్ బై బ్లైండ్? క్యారీడ్ అవే. ఎక్కడ చదివాము ఈ క్యారీడ్ అవే? లెడ్ అవే, క్యారీడ్ అవే. రీసెంట్గా మనం చదువుకున్నాం కదా. ఆ లెడ్ అవే, క్యారీడ్ అవే అన్న దగ్గర ఏమవుతుంది? మనము మైండ్తో ఆలోచించకుండా అనుభవపూర్వకంగా వేరోళ్లకు జరిగింది కాబట్టి నాకు కూడా అట్లాగే జరుగుతుంది. ఎక్కడ చదువుకున్నాం గుర్తులేదా? 1 కొరింథీయులు 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి, లేకపోతే 2వ వచనం. మనం కెరిస్మాటిక్ కేయాస్ ఆ స్టడీలో మనం చదువుకుంటా ఉన్నాం కదా.
మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించకు ఎటు పడినా అటు నడిపింపబడిదిరని మీకు తెలియదా? ఎటు పడినా అటు నడిపింపబడుదురని మీకు నడిపింపబడితిరని మీకు తెలియదా? ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడనియు అని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. ఎఫీషియన్స్ 4:17 కూడా మరి దేవుని జీవము నుంచి వేరుపారై అని ఒక విషయం మనం చదువుతాము. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునే నేను ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్య వలనలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వాళ్లకు ఆలోచన లేదు, వాళ్ళ మనసుకు కలిగిన వ్యర్థత ఉన్నది. మరి ఇక్కడ కూడా మరి యోహాను 21వ వచనంలో 21వ అధ్యాయంలో చూస్తే, యోహాను 21వ అధ్యాయంలో మరి అక్కడ ఏ ఏ ఏ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు చెప్తారా? యోహాను 21 ఏ ప్లేస్లో ఉన్నారు? తిబెరయ సముద్ర తీరమున. ఇక్కడ ఏమైంది? అటు తర్వాత తిబెరయ సముద్ర తీరమున శిష్యులు, ఇక్కడ పేతురు ఉన్నాడు. పేతురుని మొట్టమొదటిసారిగా ఎక్కడ కలుసుకున్నాడు దేవుడు? క్రీస్తు వారు ఎక్కడ కలుసుకున్నారు? సముద్ర తీరమునే. ఏ సముద్ర తీరాన? తిబెరయ సముద్ర తీరమునే. అక్కడే మొదలుపెట్టారు. పేతురుని దేవుడు యోహాను 6వ అధ్యాయం తీయండి. యోహాను 6వ అధ్యాయము అటు తర్వాత యేసు తిబెరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అతనికి వెళ్ళను. అక్కడ మన ఈ పేతురు శిష్యులను అందరినీ కలుసుకోవడం జరిగింది. నేను నిన్ను మనుషులు పట్టే జాలరులుగా చేస్తా అని పేతురుతో అన్నాడు అక్కడ మరి యేసు ప్రభువారు. అదే ఇదంతా అయిపోయిన తర్వాత మరి 21వ అధ్యాయంలో మళ్ళీ పేతురు అక్కడికే వస్తాడు. అంటే బ్యాక్ టు స్క్వేర్ వన్, ఎక్కడైతే మొదలుపెట్టారో అక్కడికే వస్తారు. పేతురు యొక్క ఆలోచనలు ఏముంటాయి? ఇంకా అంతా అయిపోయింది. యేసుక్రీస్తు వచ్చాడు, ఏదో చేస్తాడు అనుకున్నాము, కానీ ఏమీ చేయలేదు. మేము అనుకున్నట్టుగా ఏమీ చేయలేదు. రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అనుకున్నాము అని అనుకొని ఉంటాడు పీటర్. ఆ రాజ్యంలో నేను క్రీస్తుతో పాటు ఎన్నెన్నో ప్లాన్స్ ఉండుంటాయి. ఇప్పుడు అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు. ఈ లైఫ్ అంతా ఎందుకు నాకు ఇంకా లైఫ్ అని మళ్ళీ ఏమంటున్నాడు? మరి యేసుక్రీస్తు నేను నిన్ను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తా అన్న మాటలు గుర్తుపెట్టుకోవట్లేదు పేతురు. గుర్తుపెట్టుకోకుండా ఇక్కడ ఏమంటున్నాడు పేతురు? నేను చేపలు పట్టుపోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదామని చెప్పి వాళ్ళు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రంతా ఏమీయో పట్టలేదు. తర్వాత సూర్యోదయము అగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు. చూసారా, మనము ఈ 44వ కీర్తనలో కూడా దేవుడు వారితో ఉన్నాడు. మన కష్టంలో, ఆ శ్రమలో దేవుడు మనతో ఉన్నా కూడా దేవుడు మనతో ఉన్నాడు అని గుర్తు పట్టలేము. మనం పట్టలేని పరిస్థితిలో ఉంటాము. అయినా కానీ ఇక్కడే విశ్వాసము అవసరము. ఇక్కడ క్రీస్తు వారి మధ్యలో ఉన్నా కూడా, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. కానీ దేవుడు మాత్రం విడవలేదు. క్రీస్తు మాత్రం వాళ్ళని విడవలేదు. పిల్లలారా, భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడిపోయి వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. అంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, క్రీస్తు వాళ్ళతో ఉన్నాడు. సో ఫైనల్గా పేతురు దగ్గరికి వచ్చినట్టుగా, క్రీస్తు పేతురు దగ్గరికి వచ్చినట్టుగా స్టెఫెను దగ్గరికి రాలేదు. లేకపోతే పేతురు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చినా కూడా పేతురు తర్వాత తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. అదైతే మాత్రము తప్పదు కదా.
దేవునికి క్రీస్తుకు హతసాక్షిగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా క్రీస్తుకు హతసాక్షిగా మనము ఉండాలి అనేది ఈ యొక్క 44వ కీర్తన యొక్క సారాంశము. మరి ఇంకా కిందికి మనం వెళ్తే వారు 15వ వచనంలో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? క్వశ్చన్ చూసారా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేదా? వీరికంటే అంటే ఏంటి? అపోస్తలులందరూ కూడా వాళ్ళతోటే వెళ్ళిపోయారు, పేతురుతోటే వెళ్ళిపోయారు. నువ్వు అపోస్తలులైనా అనుకో, కొంతమంది బాగా భోజనము ఇష్టపడే వాళ్ళు ఏమనుకుంటారు? చేపల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అంతగా భోజనాన్ని ఇష్టపడతారు కొంతమంది. ఈ చేపల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, లేకపోతే వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎందుకంటే వీరికంటే అంటే ఆ చేపలని కూడా ఎందుకు అంటున్నానంటే, పేతురుకి మిగిలిపోయి కళ్ళ ముందట కనబడేది ఆ ఒకటే ప్రొఫెషన్. ఇంకా ఏమీ లేదు పేతురుకి, ఇంకేం తెలియదు. ఆయనకు తెలిసిందల్లా వలేయటం, చేపలు పట్టడం. సో నీ ప్రొఫెషన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేకపోతే ఈ భోజన పదార్థమైన ఈ చేపలను ఎక్కువ ప్రేమిస్తున్నావా, లేకపోతే శిశువులను ఎక్కువ ప్రేమిస్తున్నావా? కాబట్టి నువ్వు అక్కడ ఈ కీర్తన 44లో కూడా దేవుడు ఇప్పటిదాకా మీకు ఇచ్చాడు, నీ దక్షిణ హస్తాన్ని చూపించాడు, నీకు బలాఢ్యమైన నీకు దక్షిణ హస్తాన్ని చూపించి మీకు అందరికీ సహాయం చేశాడు. కానీ ఆయన సహాయం చేయనప్పుడు నువ్వు ద్వేషిస్తావా దేవుణ్ణి? నువ్వు విడిచిపెడతావా? దేవుడికి కావాల్సింది మొదటి నుంచి చివరి దాకా ఏమిటి? 10 కమాండ్మెంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? Thou shalt have no other gods before me. Thou shalt have no other gods before me. కదా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప. అది నువ్వు దేవుడు సెల్ఫిష్గా ఉన్నాడు అనుకో, నువ్వు ఏదైనా అనుకో, ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ విత్ అనదర్. అక్కడొకటే చూస్తారా, ఏ క్రీస్తు శరీరధారి అయి ఉన్నప్పుడు కూడా నాకంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ కూడా చివరిలో కూడా పేతురుని, నువ్వు నన్ను వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎంత జెలస్ కదా దేవుడు. గాడ్ ఈజ్ అ జెలస్ గాడ్. గాడ్ ఈజ్ అ జెలస్ గాడ్. ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద టైమ్, ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద టైమ్ గాడ్ కీప్స్ ఆన్ ఆస్కింగ్, Are you loving me? Lovest thou me more than these? వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ క్వశ్చన్ మనకి ఖచ్చితంగా ప్రతిరోజు మనం వేసుకోవాల్సిన అవసరత ఉన్నది. మరి కాబట్టి అక్కడ ఎన్నిసార్లు అడుగుతాడో, అవును ప్రభువా నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెపిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి అతన్ని అడగగా, అవును ప్రభువా నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము. నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలతో ఉండాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలతో నువ్వు ఉండాలి. దమస్కు మార్గంలో వెళ్ళే సౌలుని ఏమంటాడు? సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు? ఎందుకు సౌలు క్రీస్తుని హింసించడం అంటే, సంఘము మీద చేయి చేసుకుంటే నా మీద చేయి చేసుకున్నట్టే. సంఘము మీద చేయి చేసుకుంటే అంటే క్రీస్తు సంఘమును తన సేమ్ లెవెల్లో పెట్టుకుంటున్నాడు. క్రీస్తు తన సంఘాన్ని సేమ్ లెవెల్లో పెట్టుకుంటున్నాడు. సంఘమును ఎవరైనా చేయి చేసుకుంటే క్రీస్తు మీద చేయి చేసుకున్నట్టే లెక్క. అంటే నువ్వు ఇదిగో తల్లి అయినా తన పిల్లలను మరచునేమో, కానీ ఇదిగో నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను.
ఇవన్నీ కష్టాలు వచ్చినప్పుడు చదవడానికి బాగానే ఉంటుంది అవన్నీ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఈ కష్టం వచ్చిన టైంలోనే బలంగా మనము విశ్వసించాలి. నాకేదో ఈ లోకంలో ఫిజికల్గా టెంపరల్ నీడ్స్గా ఏదో పోగొట్టుకున్నది దొరికితే నాకు సక్సెస్ వచ్చినట్టు కాదు. దేవుని చిత్తంలో నేను ఉంటేనే అప్పుడే నాకు సక్సెస్ వచ్చినట్టు. దట్ ఈస్ హౌ వి డిఫైన్ ద సక్సెస్. సో 3 సార్లు అక్కడ వెంటనే సంఘాన్ని కాయు అని పేతురికి ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడి నుంచే కదా సంఘము పుట్టింది. మరి 3,000 మంది ఆదిమ సంఘంలో పేతురు ప్రీచ్ చేయగానే 3,000 మంది ఒకటే రోజు జాయిన్ అయ్యారు. మరి ఇదే విషయంలో మరి మనం హెబ్రీలో కొన్ని వచనాలు చూసి మనం ముగిద్దాము. కొన్ని వచనాలు చూసి మనం ముగిద్దాము. ఇట్లాగే మరి పేతురు లెక్క నేను నా ఓల్డ్ ప్రొఫెషన్కి వెళ్ళిపోతాను అని పేతురు లెక్క ఇంకెవరన్నారు? ఏలియా ఏమన్నాడు? ఇంకా నా ప్రాణాన్ని తీసేసేయి, నా పితరుల కంటే నేనేమి పెద్ద గొప్ప కాదు, వాళ్ళు పాపం చేసినట్టే నేను కూడా పాపం చేశాను, మొన్నటిదాకా నేను ఒక్కనే ఉన్నానన్నాను, కానీ ఇప్పుడు నేను వేరే ఏమి కాదు, నా ప్రాణాన్ని తీసేసేయని ఏలియా మరి విన్నవించుకున్నాడు. కాబట్టి అప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఒక్కడివే కాదు, ఇంకా 7,000 మంది, బయలకు మొక్కని 7,000 మంది శేషిత జనము నాతోటి ఉన్నారు అని మరి దేవుడు అంత అద్భుతంగా చెప్తాడు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక నేను ఏ వచనాలు చదవాలనుకుంటున్నానో మీకు తెలుసా? హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయము 39వ వచనం చూడండి. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆత్మలను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన. వి ఆర్ నాట్ ఆఫ్ దోస్ హు డ్రా బ్యాక్ టు పర్డిషన్. మనము వెనుకకు తీయవలసిన వారము. ఇదే కదా మనం చదివింది 44వ కీర్తన, మేము వెనకకి మరలిపోలేదు అని ఉంది. అక్కడ మరచిపోయారు అని అంటే కీర్తనలు 106వ అధ్యాయం 13 కొన్ని వచనాలు మనం చూసాం, వాళ్ళు వెంటనే మరచిపోయేరి. తర్వాత 44వ కీర్తనలో తర్వాత అంశం ఏమిటి? నీ నిబంధన మీరు ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరు ద్రోహులము కాలేదు, మా హృదయము వెనుకకు మరలిపోలేదు. రైట్. 18వ వచనం, మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మరి విశ్వాసికి ఇవ్వబడిన హెచ్చరిక హెబ్రీ 10వ అధ్యాయము 39వ వచనం ఏంటంటే, బట్ వీఆర్ నాట్ ఆఫ్ దోస్ హు డ్రా బ్యాక్ టు పర్డిషన్ బట్ దోస్ హు బిలీవ్ టు ద సేవింగ్ ఆఫ్ ద సోల్. అట్లాగే మనము 11వ అధ్యాయంలోకి మనము వెళ్తే ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మరి 8వ వచనం 11వ అధ్యాయము మరి 8వ వచనం నుంచి అబ్రహాము పిలువబడినప్పుడు చదవండి సిస్టర్. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చాలా సిస్టర్ 13వ వచనం చూడండి. వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను వాగ్దాన ఫలము వీరు అనుభవించలే. వాగ్దానాలు ఇంకా నెరవేరబడక ముందే వీళ్ళ ప్రాణాలు పోయినాయి.
లేకపోతే అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొంది. విశ్వాసము గలవారై మృతి నొందిరి. కీర్తన 44లో కూడా అదే కోవకు చెందింది. విశ్వాసము గలవారై, దో హీ స్లేస్ మీ యెట్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్. దో హీ స్లేస్ మీ యెట్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్. యెహోవా నన్ను చంపివేసిన, రైట్, నేను ఇంకను ఆయనను స్తుతించేదను. మీరు కీర్తన 44 ఒకటి చెప్తున్నారా? ఓకే. సో ఇంకా ఏమి చెప్పాలి? 29వ వచనంకి వెళ్తే, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహబు వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇంకా ఏమి చెప్పాలి? ఇంకను ఏమి చెప్తును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులమై తమ వారిని పునరుత్థానము వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి, చూసారా, మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక, ఇది చూసారా, విడుదల పొందనొల్లక ఇదే యాతనలో మేము ఉంటాము. వాట్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఇంతటి విశ్వాసము ఎక్కడైనా కనబడుదునా అన్నట్టుగా యేసుక్రీస్తు వారు ఒక వుమన్నితో ఎట్లాగైతే అన్నారో మరి ఇక్కడ అట్లాగే అనిపిస్తుంది. ఏంటి? మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. ఇంకా లాస్ట్ వర్స్ చూడండి. అట్టి వారికి ఈ లోకము, ఎంత గొప్ప సాక్ష్యం అండి! అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకమే యోగ్యమైనది కాదు వాళ్ళు ఉండడానికి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. అట్లాగని చెప్పి వారు పరలోకానికి అర్హులా? ఇన్ని కష్టాలు పడ్డారు కదా, రంపంతో కోయబడ్డారు, ఇన్ని విధాలుగా శ్రమ పడ్డారు కదా, మరి పరలోకముకు వెళ్ళడానికి అర్హత వస్తుందా? ఈ బాధలు పడితే రాదు. కానీ వాళ్ళు క్రీస్తులో ఉన్నందుకే మనకి పరలోకము. క్రీస్తులో ఉన్నందుకే మనకి పరలోకము. కానీ ఎంత గొప్ప సాక్ష్యం! అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండానట్లు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలము మాకు లేకున్నా మేము ఇంకను కొనియాడుతాము, ఇంకను స్తుతిస్తాము అన్న వైఖరి కలిగి ఉండాలి. మరి హబక్కూక్ 3వ అధ్యాయము చదువుతారా? హబక్కూక్ 3వ అధ్యాయము 17వ వచనము. ఇది చదివి ఇంకొక విషయాన్ని షేర్ చేసుకొని నేను ముగిస్తాను.
హేబకుక్ అంజూరపు చెట్లు పూయకుండినను, ఆ. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆమేన్. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేసెను. ఇంకొక వచనము యెషయా 63వ అధ్యాయము 9వ వచనము చూస్తే, యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. చూడండి ఇక్కడ ఎంత బాగా మనకి ఇక్కడ వివరించబడి ఉన్నది. సంఘము శ్రమలో ఉన్నప్పుడు వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. సంఘము బాధపడుతుంటే ఆయన కూడా బాధపడుతుంది. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని చూడండి ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. సంఘాన్ని పడిపోయే విశ్వాసిని ఎత్తుకొనుచు తర్వాత మోసికొనుచు వచ్చెను. ఎంత బ్యూటిఫుల్ వర్స్ అండి. అట్లాగే యెషయా 40th వర్స్లో కూడా ఎంత జెంటిల్గా తాను దేవుడు తన సంఘాన్ని చూసుకుంటాడు అక్కడ చెప్తాడు. ఐజయా 40 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మిన ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చాలు సిస్టర్, చూడండి, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అన్న విషయము. మరి దేవుడు మనతో తోడుగా ఉంటాడు. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. యెషయా 31వ అధ్యాయము 5వ వచనము చూడండి. యెషయా 31వ అధ్యాయము 5వ యెహోవా వచనం. మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన తన ఉన్నత స్థలమున నివసించు. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. చాలు సిస్టర్. సో యాజ్ అ బర్డ్ ఇస్ ఫ్లయింగ్ టువర్డ్స్, పక్షులను కాపాడునట్టుగా ఏమనుంది అక్కడ, మళ్ళీ చదవండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు పక్షులు ఎగురుచు తన పిల్లల దగ్గరికి, అంటే ప్రొద్దాక పక్షులు ఎక్కడో తిరిగి వస్తాయి, తర్వాత వాటి గూటికి సాయంత్రం వేళ గూటికి పోయిన ఆ పిల్లలు ఎట్లున్నాయో అని ఆ తల్లిదండ్రుల ఆవేదన పిల్లల దగ్గరికి చూడాలని అప్పుడు ఆ టైంలో, ఆ సాయంకాల టైంలో ఎంతగా ఉంటుందో అంత ప్రేమతో దేవుడు తన సంఘాన్ని చేర్చుకుంటాడు అన్న విషయము అక్కడ మరి రాయబడి ఉంది. అట్లాగే మరి 63వ అధ్యాయము 15వ వచనం, యెషయా 63. పరము నుండి చూడుము, పరము నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది, నీ శౌర్య కార్యములేవి, నా ఎడల నీకు. సిస్టర్ 14 చదవాలైతే, ఇంగ్లీష్లో వేరేగా ఉంది. 14 పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు, అట్లా ఒక పక్షి తన పిల్లల కోసము వెతికి వెళుతున్నట్లుగా మరి దేవుడు తన సంఘాన్ని కూడా ఆ విధంగా రక్షించుకుంటాడు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఒక గ్రద్ద తన పిల్లలని ఎట్లా కాపాడుకుంటుందో నేను మిమ్మల్ని అట్లా కాపాడుతానా అన్నాడా దేవుడు? మరి గ్రద్ద ఎట్లా పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటుంది? ఇది మనం చిన్న ఉన్నప్పుడు సండే స్కూల్లో ఖచ్చితంగా మనం విని ఉండాలి. మీరైనా చెప్పలేదా సండే స్కూల్ పిల్లలకి? ఒక గద్ద ఉంటుంది, గద్ద పిల్లల్ని గద్ద వింగ్స్ మీద
గద్ద వింగ్స్ మీద పిల్లలని పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? అది ఆ గద్ద ఏం చేస్తుందంటే పిల్లల్ని కావలసుకునే ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా గద్ద పిల్లల్ని కింద పడేస్తుంది. పిల్లలు కిందికి పడిపోతూ ఉంటారు. ఆ పిల్లల యొక్క పరిస్థితే కీర్తనలు 44వ అధ్యాయము. ఆ పిల్లల యొక్క పరిస్థితే కీర్తనలు 44లో రోదిస్తున్న విశ్వాసి విలాపం. గద్ద వదిలేస్తుంది. విడువను ఎడబాయను అన్న దేవుడు వాళ్ళ మంచి కోసము, ఏంటి వాళ్ళ మంచి? నీతి సమాధానము అను ఫలము నీ జీవితంలో వచ్చేటట్లుగా యు ఆర్ ది యాపిల్ ఆఫ్ మైన్ ఓన్ ఐ అన్న దేవుడే నిన్ను వదిలేసి, ఆ గ్రద్ద తన పిల్లల్ని వదిలేసి మళ్ళా భూమి మీదకి పడిపోయేలోగా మళ్ళా ఆ గ్రద్ద మళ్ళా తన పిల్లల్ని అందుకొని మరి కాపాడుకుంటుంది. అటువంటి ప్రేమ. కాబట్టి మరి అది మనం దేవుని ప్రేమ ఎన్నడెన్నటికి మారనిది. ఆయన ప్రేమ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. నాకు జవాబు ఇచ్చాడా లేదా అనేది దాన్ని బట్టి నేను నిర్ణయం చేయకూడదు, దేవుడా కాదా అన్న విషయం. ఇంకొక విషయం గమనిస్తారా? ఈ చిన్న థాట్ ప్రాసెస్, ఈ పర్స్పెక్టివ్, ఒక థాట్ ప్రాసెస్ నేను పెట్టాలని అనుకుంటున్నా. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏం చూస్తాడు? మండుచున్న పొద చూస్తాడు. అక్కడ ఏంటది? ఏం జరుగుతుంది? ఆ పొద కాల్చివేయబడట్లేదు, కానీ మంట ఉంటుంది. పొద మంట రెండు ఉంటున్నాయి. అగ్ని ఉంది, పొద మాత్రము, ఇంకా బర్నింగ్ బుష్. ఆ పొద మాత్రము మసవ్వట్లేదు, కాలిపోవట్లేదు, మంట మాత్రము మండుతూ ఉంది. దీన్ని బట్టి ఏంటి? అక్కడ ఉన్నది మాట్లాడింది ఎవరు? క్రీస్తు వారే మాట్లాడారు. మోషేతో ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ హెస్ స్పోకన్ టు మోసెస్. ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ హెస్ స్పోకన్ టు మోసెస్. ఇది 44కి ఎలా సంబంధించింది అని మీరు నన్ను అడుగుతారా? నేను మిమ్మల్ని అడగాల? మీరు అడుగుతారేమో అనుకుంటున్నా. ఇది 44కి ఎట్లా సంబంధించింది? 44 కీర్తనలో ఏమవుతుంది? సంఘము ఇబ్బంది కొలిమిలో పుటము వేయబడుతుంది కదా. ఐ హ్యావ్ చోజన్ యూ ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్. ఐ హ్యావ్ చోజన్ యూ ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్. ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను ఏర్పరచుకున్నాను. రైట్? మరి ఈ మండుచున్న పొద కూడా ఏంటి? ఆ ఇబ్బంది కొలిమి ఏంటి? ఇక్కడ మండుచున్న పొద ఏంటి? ఇబ్బంది కొలిమి ఏంటి? మండుచున్న పొద ఏంటి? పొద ఏంటి? ఈ అగ్ని ఏంటి? అగ్ని ఏంటి అంటే దేవుడు అనుగ్రహించిన శ్రమ. ఉట్టి శ్రమ అనకూడదు, దేవుడు పెట్టే శ్రమ. దేవుడు పెట్టే శ్రమ దేని మీద? మండుచున్న పొద ఏంటి? సంఘము. నువ్వు ఎన్ని శ్రమలు పెట్టినా ఆ పొద మాత్రము కాలిపోవట్లేదు. ఆ పొద కాలిపోవట్లేదు. ఈ బర్నింగ్ బుష్ అట్లాగే ఉంటుంది, ఈ పొద కూడా అట్లాగే ఉంటుంది. అందుకే ఆ పాటలో మనము ఏం పాడతాము? మన పాటలో ఈ సంఘపు పునాది క్రీస్తే సాదీశుడు ఆయను అన్న పాట కఠిన దుఃఖ బాధలు కలిగిన నోర్చుచు విభవానంద ప్రాప్తి లభింపగోరుచు ఆ స్వర్గ పంక్తిని చేరి ఆనందం పొందుచు ఈ సంఘమేసుగూడి విశ్రాంతి పొందును. అసత్య మార్గమంచు అనేకులు నవ్వినన్ విభాగమై శ్రమంబుల్ విశేషం పొందినన్ సుభక్తులు వేడుచుండ్రు అభయకాంతికై ఈ నిందలెల్లబోయే ఆనంద నాటికై. చిన్న వాక్యము చదువుకొని మనము ముగిద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు మేము వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా తండ్రి,
సమస్తమును తండ్రి మీ వాక్కు ద్వారా సృష్టించి తండ్రి సమస్తమును ప్రభువా మీ సంఘము కోసం సమస్తమును నిర్ణయించి రక్షణ ప్రణాళిక సిద్ధము చేసి దానిని జరిపించిన గొప్ప దేవా నీకు వందనాలు. ప్రభువా తండ్రి, మమ్మల్ని మీరు ఇబ్బంది కొలుములో ఏర్పరచుకున్నారు అన్న విషయం తండ్రి మేము గుర్తెరిగి ప్రభువా మీకు ఇష్టముగా ఉండినట్లుగా తండ్రి ఏ యోగ్యత లేకునను క్రీస్తు రక్తము ద్వారా తండ్రి మీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. మీకు సాక్షి గల జీవితము, మీకు సాక్షి అయిన జీవితము తండ్రి మేము జీవించేటట్లు మాకు సహాయం చేయమని ప్రభువా తండ్రి, మా ఏమైనా ప్రభువా దోషములు ఉంటే ప్రభువా మమ్మల్ని మన్నించమని సంఘపక్షముగా తండ్రి నేను క్రీస్తు నామంలో వేడుకుంటూ, యేసు ప్రభు ప్రశస్త నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.